సత్యమంకులు వచ్చారన్నా? సత్యమని వచ్చారు అంకులు. ఓకే. ఈస్ట్ గోదావరి జిల్లా జడ్మేడపాటి నుండి దేవుని సేవకులు సత్యమంకులు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియులారా, కొంచెం దూరం పెట్టుకోండి, పర్లేదు. మాకు తీసి మైక్ దూరం పెట్టుకోనా? కొంచెం వదిలేసినా సరిపోద్ది. ఓకే, మాట్లాడండి. ఓకే. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రములు. ఈరోజు జూమ్ యాప్లో మీతో కలుసుకుని దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ప్రభుకు స్తోత్రములు. ఈ 101 101వ రోజు అంటే 100 రోజులు గడిచిపోయాయి. 100 మంది వర్తమానికులు మీకు వాక్యం అందించారు. అందుకు ప్రభుకు స్తోత్రములు. మరి కరోనా కష్టకాలంలో ప్రభు మనల్ని, మన కుటుంబాల్ని ఎంతో కాచి కాపాడుతున్నాడు. నన్ను ఇలా చెప్పనివ్వండి, కరోనా కొంతమందికి రాలేదు. ప్రభుకు స్తోత్రములు. కరోనా కొంతమందికి వచ్చినా ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రములు. నాకు అనిపిస్తుంది, కరోనా అనేటువంటి ఒక కొత్త కంపెనీ కారు ప్రపంచానికి దేవుడు పంపించాడు. చైనా, మేడ్ ఇన్ చైనా అని కరోనా అనే కొత్త కంపెనీ కారు పంపించాడు ప్రపంచానికి. మా ఇంటికి కూడా పంపించాడు. పార్క్ చేయబడింది మా ఇంటి ముందు కారు. నేను, నా భార్య జాన్లీ భార్య, వాళ్ళు రాజమండ్రిలో హౌస్ క్వారంటైన్లో ఉన్నారు. మేము మా ఇంట్లో హౌస్ క్వారంటైన్లో ఉన్నాం. అయితే మాకు ఒక నిర్ధారణ అయిపోయింది, ఏమంటే ఇక మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆమె క్యాన్సర్ పేషెంటు, నాకు ఇంకా అన్ని రకాల బలహీనతలు ఉన్నాయి కాబట్టి. బ్రతికితే ఆయన మహిమ కొరకు, చనిపోతే ఆయనతో ఉంటాం. చనిపోతే మనకు మేలు, బ్రతుకుంటే ఆయనకి మేలు అని చెరో మంచం మీద ఉండి మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. పార్క్ చేయబడిన కారు డిస్పాచింగ్ సెక్షన్లో ఉన్నాం మేము. జస్ట్ డిస్పాచ్ చేస్తే ఆ కారులో ఎక్కిడిపోవడం మేము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మా నలుగురిని కూడా కాపాడాడు. దేవునికి స్తోత్రములు. కారణం ఒకటి దేవుని కృప, రెండవదిగా మీరందరూ చేసినటువంటి ప్రార్థనలు. వందలాది మంది పరిశుద్ధులు నన్ను ఎరిగిన వారు నా కొరకు, నా కుటుంబం, బిడ్డల కొరకు ప్రార్థన చేశారు గనుక ఈ సంహార దూత చేతిలోంచి మేము కాపాడబడ్డాం. కరోనా నేర్పేటువంటి పాఠాలు: దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవడం, ఎక్కువగా ప్రభుతో గడపడం, ప్రభు సహవాసంలో గడపడం, ప్రభువుని గురించిన ఒక రకమైన మంట, భారం హృదయంలో కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ప్రభు మాకు ఇంకా నేర్పిస్తూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రములు. ఈ జూమ్లో జాయిన్ అయిన వారు చాలా అనుభవం గలవారు ఉన్నారు. ఈ సమయంలో మరి 100 వర్తమానాలు మీరు విన్నారు కదా. ఉదయం ఒక 100 వర్తమానాలు, సాయంకాలం ఒక 100 వర్తమానాలు వింటూ వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మనం లాభపడ్డాం? ఒక వ్యాపారస్తుడు వ్యాపారం ప్రారంభించినప్పుడు కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాడు. సంవత్సరం అయిన తర్వాత లావాదేవీలు చూసుకుంటాడు, లాభ నష్టాలు చూసుకుంటాడు. లాభం ఎంత, నష్టం ఎంత. మరి 100 వర్తమానాలు విన్నారు కదా, ఎంత లాభం పొందారు? ఏమైనా లాభం పొందారా? ఊరికే విని విడిచిపెట్టేస్తున్నారా? నన్ను ఇంకో మాట కూడా చెప్పనివ్వండి. మన సోదరుల్లో క్షమించండి ఈ మాట అన్నందుకు,
ప్రసంగికులకి మార్కులు వేసేవాళ్ళు బయలుదేరారు. బ్రదర్ ఎలా మాట్లాడాడంటే నార్మల్గా మాట్లాడాడండి, యావరేజ్గా మాట్లాడాడండి, పర్లేదు ఏదో కొంచెం మాట్లాడాడండి, నంబర్ 1గా మాట్లాడాడండి. ఇలాగా ప్రసంగికులకు మార్కులు వేసేవాళ్ళు బయలుదేరారు. నిన్ను మార్కులు వేయడం కొరకు దేవుడు జూమ్లోకి తీసుకురాలేదు. నీవు నేను మేలు పొందడం కొరకు దేవుడు మనల్ని జూమ్లోకి తీసుకొచ్చాడు. భూమి మీద జూమ్లో కలుసుకునే అవకాశాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు. భౌతికంగా కూడుకునే పరిస్థితులు ఇంకా మనకి అనుమతి దొరకలేదు. కొన్ని స్థలాల్లో ప్రభు కృప చేత కూడుకోవడం మొదలుపెట్టారు. కనుక ఏది ఏమైనా కానీ ఈ వాక్య పరిచర్య ద్వారా ఎవరి మట్టుకు వారే మేలు పొందవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. దేవుని వాక్యం మనకి మేలు చేసేది, దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని ఆదరించేది. ఈ ఆదరించే వాక్యం, ఈ బలపరిచే వాక్యాన్ని మనం ఆలకించి అనేకమైన ఆశీర్వాదాలు పొందవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాం. వాక్యం పట్ల మనకి ఎంతో నమ్మకం, ఎంతో గంభీరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాం. కనుక విన్న వాక్యాన్ని వృధాగా విడిచిపెట్టకుండా ఏ వాక్యమైతే మనం విన్నామో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు ఒకటి ప్రభువుకి మహిమ కలుగుద్ది, రెండవదిగా మన జీవితాలకి క్షేమం కలిగేదిగా ఉంటుందని ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దైవ గ్రంథములో సమూయేలు రాసిన 2వ గ్రంథములో 24వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం, 2వ సమూయేలు కాదు, 1వ సమూయేలు 2వ సమూయేలు అంటాం. అలా కాకుండా సమూయేలు 1వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం అలా ఉచ్చరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పు కాదులేండి. 24వ అధ్యాయం 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు అంటే దావీదు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసితిని. యెహోవా కరుణించి నీ దాసుడినైనా నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనము చేయగా, దావీదు చేసిన ఒక చిన్ని ప్రార్థన మనం గమనిస్తా ఉన్నాం. దావీదు చేసిన ఒక చిన్ని ప్రార్థన. ఇక్కడ సందర్భం ఏంటంటే, రాజైన దావీదు సైన్యాధిపతి యోవాబును పిలిచి, యోవాబు నీవు వెళ్ళు జనాభాను లెక్కించుతా అని చెప్పాడు. అతను ప్రారంభించాడే కానీ జనాభా లెక్క ముగించినట్లుగా మనకు వాక్యంలో దొరకదు. ఇదే సందర్భం దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. దావీదుని గురించి మనం గమనించినట్లయితే, దావీదు యెషయి కుమారుడు, దావీదు బేత్లెహేమీయుడు, దావీదు గొర్రెల కాపరి. దావీదుని గురించి మనం ఇంకా గమనించగలిగినట్లయితే చాలా సౌందర్యవంతుడు, మాట నేర్పరి, గొప్ప కళాకారుడు. రాజుగా వాయిద్యం తీసుకుంటే గొప్ప కళాకారుడు, గొంతు తెరిస్తే మంచి గాయకుడు, కత్తి పడితే పరాక్రమశాలి. ఎన్నో రకాల విషయాలు దావీదులో మనం గమనించగలం. దావీదు గొర్రెల కాపరిగా మనం చెప్పుకుంటున్నప్పుడు, గొలియాత్ అనేవాడు ఇశ్రాయేలు వారిని తిరస్కరణ చేస్తూ ఉన్నప్పుడు దావీదు అతని మీద యుద్ధానికి పోయాడు. ఇశ్రాయేలు వారు, సౌలు సైన్యాధిపతి, ఇశ్రాయేలు వారు గజ వణికిపోతా ఉన్నారు. అన్నల క్షేమం కొరకు తెలుసుకోవడం కొరకు వెళ్ళిన దావీదు, నేను పోతా, వారిని చూసి భయపడతా ఉన్నారు. వాడి శిరస్త్రాణం చూసి, వాడు ఈట చూసి, వాడి ఖడ్గాన్ని చూసి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. వాడికి ఏముందో చూసి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. దావీదు వాడికి ఏమి లేదో చూశాడు. వాడికి ఏమి లేదు, సున్నతి లేనివాడు. దావీదు ఇంకేం చూశాడు? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూచి సున్నతి లేని ఫిలిష్తీయుని యుద్ధానికి వెళ్ళి ఒక్క ఒడిసెల రాతితో, ఒక్క రాయితో అతను నేలకు ఒరిగిపోయేలా చేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఖడ్గముతోనే శిరచ్ఛేదనం చేసిన విషయాన్ని దేవుని వాక్యంలో గమనిస్తాం. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, గొలియాతును చంపాడు. మీరేమనుకోపోతున్నా ఒక మాట చెప్పలేను.
సింహాన్ని చంపాడు కానీ శరీరాన్ని చంపలేకపోయాడు. ఒక భక్తుడు అన్నాడు, సిన్ ఈజ్ స్లీపింగ్ ఇన్ అవర్ బాడీస్ అన్నాడు. సిన్ ఈజ్ స్లీపింగ్ ఇన్ అవర్ బాడీస్ అన్నాడు. మన శరీరములో పాపం అనేది సింహములాగా నిద్రపోతా ఉంది, ఎప్పుడు మేలుకుంటుందో తెలియదు. దావీదు జీవితంలో అంత గొప్ప పరాక్రమశాలి కానీ ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లు, దావీదుని విమర్శించే అంత గొప్ప వ్యక్తి నేనేమి కాదు కానీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి వ్రాయించి పెట్టాడు. దావీదు చేసిన కొన్ని సంగతులు దేవుని వాక్యంలో తప్పిదాలు మనం గమనించినట్లయితే, ఒకటి ఇక్కడ జనాభా లెక్క సెన్సస్ చేయడం. జనాభా లెక్కించడం తప్ప అంటే జనాభా లెక్కించడం తప్పు కాదు, కానీ జనాభాను లెక్కించినప్పుడల్లా అరతొలము వెండి చెల్లించాలి. ఆ పని జరగలేదు ఇక్కడ. రెండవది, ఫిలిష్తీయుడైనటువంటి ఆకీషు రాజును ఆశ్రయించాడు, ఉండకూడని స్థలంలో ఉన్నాడు, రెండవ తప్పు. మూడవదిగా బెత్షెబాను తాను తీసుకొనెను అనే మాట చదువుకుంటాం. చేసుకోవడం వేరు, తీసుకోవడం వేరు. నాలుగవదిగా చూసినట్లయితే రైట్ వర్క్, సరి అయినటువంటి పనిని తప్పుడు విధానంలో చేశాడు. మందసాన్ని భుజాల మీద తీసుకురావాలి కానీ కొత్త బండి మీద తీసుకొచ్చాడు. దావీదు చేసిన పొరపాట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు పొరపాట్లు, దావీదు అలవాట్లని అదొక పెద్ద అంశం. ఇందులో కొన్ని పొరపాట్లను గురించి అందులో ఒక సంగతిని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒకటి జనాభా లెక్కించడం, రెండవది బెత్షెబాను తీసుకోవడం, మూడవది మందసాన్ని తీసుకురావడం, నాలుగవది అన్యుని ఆశ్రయించడం. సెయింట్స్ ఇన్ రాంగ్ ప్లేసెస్, పరిశుద్ధులు ఉండకూడని స్థలం. దేవుని ప్రజలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. సౌలుకు భయపడి దావీదు పారిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో ఉన్నటువంటి 4 పొరపాట్లు నేను మరలా చెప్తున్నాను. టైం కొంచెం ముందుకెళ్ళినా నేను ఆలస్యంగా ప్రారంభించాను కనుక నన్ను క్షమించండి. మరలా చెప్తున్నాను, దావీదు జీవితంలో పొరపాట్లు. ఒకటి, జనాభాను లెక్కించడం, రాసుకుంటున్నట్టున్నారు కొంతమంది. 2, బత్షెబాను తీసుకోవడం. అహీతోపేలు మనవరాలండి, ఊరియా భార్య. అహీతోపేలు అంటే అబ్షలోము యొక్క ఆస్థానంలో మంత్రి అతను. అతని మనవరాలే బత్షెబా. కాబట్టి బత్షెబాను తీసుకున్నాడు. తర్వాత అన్యుడైనటువంటి ఫిలిష్తీయుని ఆశ్రయించాడు, ఆకీషును. దేవుని మందసం తెచ్చే విషయంలో తప్పుడు విధానంలో తెచ్చాడు. రైట్ వర్క్, మందసం తేవడం మంచిదే, సరి అయిన కార్యమే, కానీ సరికాని విధంలో తెచ్చాడు. గనుక ఆయా సందర్భాల్లో దావీదు జీవితంలో కొన్ని నష్టాలు జరిగినట్లు మనం చదువుకుంటూ ఇక్కడ మనం గమనించినప్పుడు, దావీదు యోవాబు వెళ్ళు జనాభాను లెక్కించంటే యోవాబు చెప్పాడు, అయ్యా దావీదు, నీ దేవుడని యెహోవా ఇంత సైన్యాన్ని మనకి ఇచ్చాడు కదా, మాట్లాడకు యోవాబు, రాజుగా నేను చెప్తున్నాను, వెళ్ళు జనాభాను లెక్కించి అన్నాడు. నాకు అనిపించింది, దావీదు, మీరు సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం అనుకుంటాను, లేక 22వ అధ్యాయమో, దావీదు పరాక్రమశాలుల పట్టి వ్రాయబడింది. వాళ్ళందరూ కూడా పరాక్రమశాలురు, యుద్ధ వీరులు, శత్రువును గజగజగజలు ఆడించినటువంటి వారి యొక్క సంఖ్య ఆ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఆ సైన్యం వైపు చూసుకున్నాడు. ఇప్పుడు వారిని మరలా మనం లెక్కిస్తే మంచిదని దావీదు తన హృదయంలో నిర్ణయించుకొని యోవాబును పంపించాడు. న్యాయంగా దావీదు ఎవరి వైపు చూడాలి? సైన్యం బలం చూసుకోవాలా, దైవ బలం చూసుకోవాలా? మనం చాలాసార్లు పాడతాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
ఈ పాట రాసిన వాడు దావీదే 18వ కీర్తన. కానీ ఇప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడలేదు, మనుష్యుల మీద ఆధారపడతా ఉన్నాడు. ఆలకించిన ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఈ కరోనా కష్టకాలంలో ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన ఆధారం, మన ఆశ్రయం, మన అండ, మన కొండ, మన బండ, మన ప్రభు అయిన దేవుడు. ఈ మధ్య ఒక ఆయన నాతో మాట్లాడుతున్నా, కరువు కాలం చాలా ఇబ్బందిగా ఉందన్నా, ఏమీ లేవు, ఇబ్బంది పడిపోతున్నాం. నిజమే, నేను కాదని అనటం లేదు, అందరం ఇబ్బంది పడ్డాం. అయితే దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించినట్లు, విధవరాల ద్వారా పోషించినట్లు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రభు తప్పక మనల్ని పోషిస్తాడు. మమ్మల్ని దేవుడు అలాగే ఆదరించాడు. ఈ దినాల్లో మమ్మల్ని అలాగే ఆదరించాడు, ఆదుకున్నాడు, కృప చూపించాడు, దయ చూపించాడు. ఎప్పటికప్పుడు కావలసిన మందులు కానీ ఆహార పానీయాలు కానీ దేవుడు అనుగ్రహించి తన నామానికి మహిమ కలిగించుకున్నాడు. పరిశుద్ధులు అనేకులు ప్రార్థించి సహకరించారు. గనుక ప్రియమైన సోదరి సోదరులారా, దావీదు దేవుని మీద ఆధారపడవలసిన వాడు నాకు అనిపించింది సైన్యం మీద, మనుషుల మీద ఆధారపడతా ఉన్నాడు. అంటే తన హృదయంలో గర్వము ప్రవేశించింది. దీన్ని స్పిరిచువల్ సిన్ అని మనం చెప్పొచ్చు, ఆత్మ సంబంధమైన పాపం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన పాపం మనకు కనబడతా ఉంది. చూసుకుని, ఆ సైన్యాన్ని చూసుకుని, ఆ పరాక్రమశాలను చూసుకుని, ఆ జయశాలను చూసుకుని, వాళ్ళు చిన్నోళ్ళు కాదు. ఐగుప్తీని చంపాడు ఒక ఆయన, సింహాన్ని చంపాడు. బెనయా అనేటువంటి ఆయన, ఆ గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు మనం గమనిస్తాం. వారిని అందరినీ చూసుకుని దావీదు హృదయంలో గర్వించిన వాడిగా ఉన్నాడు. ఈ గర్వం అనేది ఎవరి లక్షణం? గర్వం అనేది ఎవరి లక్షణం? గర్వం అనేది సాతాను యొక్క లక్షణం. సాతానుని గురించి మనం దేవుని వాక్యములో, సాతాను అనే మాట బైబిల్ గ్రంథములో 56 సార్లు ప్రస్తావించబడిందట. సాతాను అనే మాట దైవ గ్రంథములో 56 సార్లు ప్రస్తావించబడిందట. సరే, ఈ గర్వం, ఈ ప్రావుడు అనేది మొట్టమొదటిగా మనం ఎవరిలో చూస్తాం? సాతానుడు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూసినట్లయితే అతడు ఆశ్రయింపదగిన కెరూబుగా ఉన్నాడు. మండుచున్న రాళ్ళు మధ్య అతడు జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. అతడు రెక్కలు విప్పితే శ్రావ్యమైన సంగీతం, తన సంగీతం ద్వారా దేవుని సంతోషపరిచినటువంటి వాడు. యెహెజ్కేలు గ్రంథంలో అతని యొక్క ఉనికిని గురించి మనం చదువుకుంటాం. వేరే రాజుని గురించి చెప్తున్నాడు కానీ సాతాను గురించిన వర్ణన అక్కడ గమనిస్తాం. అయితే తన సౌందర్యాన్ని చూసుకుని సాతానుడు తన హృదయంలో గర్వాన్ని పెంచుకున్నాడు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో చదువుకుంటాం, నేను 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 5 పర్యాయములు దేవునితో సమానంగా చేసుకుంటాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాను అని తన యొక్క జీవితంలో హెచ్చించుకున్న విషయాలను దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయాన్ని? దావీదు హృదయంలో ప్రౌఢ ప్రవేశించింది. దానికంటే ముందు ఆ దేవుని వాక్యములో సాతాను హృదయంలో గర్వం ప్రవేశించింది. ఇది స్పిరిచువల్ సిన్ అని మనం చెప్పుకున్నాం. ఆత్మ సంబంధమైన పాపం. కనెక్ట్ అయ్యే జూమ్లో దేవుని వాక్యం ఆలకించే నా ప్రియమైన సోదరులు సోదరులు చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నాను. దేవుడు మనలో కొంతమందికి రక్షణ మాత్రమే కాదు, రక్షణతో పాటు అనేకమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. అనేకమైన తలాంతులు, వరములు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. కృప వరములు ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి, కృపావరాలను బట్టి మనము గర్వించే వారంగా ఉండకూడదు.
గర్వం అనేది మనల్ని నాశనానికి నడిపిస్తుందని సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. నాశనమునకు ముందు గర్వం అన్నాడు. గర్వం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే మన జీవితం పతనం, మన కౌంట్ డౌన్ అప్పుడే ప్రారంభమవుద్ది. అలాగైతే సాయంకాల సమయంలో జూమ్ యాప్లో జాయిన్ అయిన మనలో ప్రతి వారితో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఏమైనా గర్వం ఉందా? నన్ను ఇలా చెప్పనండి, రక్షించబడిన తర్వాత కొందరికి విద్యాగర్వం. ఒక ఆయన అన్నాడు, నేనేం చదువుకున్నాను తెలుసా అన్నాడు. ఏం చదువుకుని వింటున్నాయినా అన్నాను. ఎంఎస్సి అన్నాడు. నేను పైకి అనలేదు కానీ మనసులో అనుకున్నాను, మసి అయిపోతావు జాగ్రత్త అనుకున్నాను. గర్వంగా చెప్తున్నాడు. కొందరికి విద్యాగర్వం. దేవుడు నీకు విద్యనిచ్చాడు, సంతోషించు. నీ తోటి వారికి చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. దేవుడిని దీవించి ఒక ఉన్నతమైన చదువునిచ్చాడు, అందుకు ప్రభువుని స్తుతించాలి. కొందరికి ఉద్యోగ గర్వం. నా ఉద్యోగం ఏంటో తెలుసా అంటారు కొందరు. నా స్థితి స్థాయి ఏంటో తెలుసా అంటారు కొందరు. కొందరికి ఉద్యోగ గర్వం. కొందరికి వాహనాల గర్వం. ఈ దావీదే చెప్పాడు కీర్తన గ్రంథంలో, కొందరు రథమును బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. 2 వీలర్ ఉంటే గర్వం, 4 వీలర్ ఉంటే గర్వం, అందులో ఇంకా మంచి ఖరీదైన కారు ఉంటే ఇంకా గర్వం. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, విద్యను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, ఆస్తిపాస్తులు బట్టి కానీ మనం గర్వించేవారుగా ఉండకూడదు. ఒక ఆవిడ మాట్లాడుతూ అంటుంది, మాకు ఉంది కారు అంది. అంటే మీకే అనుకుంటున్నావా? మాకు కూడా కారు ఉంది. గర్వం. కారును బట్టి అతిశయిస్తామా మనం? మన ఆనందం ఎవరు? మన అతిశయం, మన ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి గర్వం అనేది క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని నష్టపరిచేదిగా ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, నా వలే ప్రసంగించగలిగిన వాడు ఎవడయ్యా? ఎవరు ప్రసంగించగలరు నా వలే? ఇంకొక ఆయన అన్నాడు, బ్రదర్ నా వలే పాటగాడు ఎవడున్నారన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నా వలే చక్కగా వాయించగలిగిన వాడు ఎవరు అన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, వాయించే తలాంతి ఇచ్చాడా? తబలా వాయిస్తున్నావా? కీబోర్డ్ వాయిస్తున్నావా? లేకపోతే ప్యాడ్స్ వాయిస్తున్నావా? లేకపోతే పాటలు పాడుతున్నావా ప్రభు మహిమ కొరకు? లేక దేవుని మహిమార్థమే ప్రజల సంఘక్షేమం కొరకు వాక్యం చెప్తున్నావా? దేనిని బట్టి కూడా మనం గర్వపడవద్దు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంచెమైనా యోగ్యుని కాదయ్యా. మనం పాడుకుంటున్నాం కదా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఈ దావీదే చెప్తున్నాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయములో, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. మనము దేనికి తగిన వాళ్ళమండి? రక్షించబడకపోతే నరకానికే తగిన వాళ్ళం. కానీ రక్షించి మనల్ని ప్రభు మన జీవితాన్ని బాగు చేసి సన్మార్గంలో పెట్టి భౌతికంగా కూడా మనలను ఆయన దీవిస్తూ వస్తున్నాడు, ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అందుకని మనం గర్వించొద్దు, తగ్గించుకునే వారంగా ఉందాం. గర్వించిన దావీదు జీవితంలో తెగులు రేగెను, తెగులు సాగెను అని దేవుని వాక్యంలో చదువుకుంటాం. తెగులు రేగెను, జనాభాను లెక్కించిన కారణంగా తెగులు రేగింది. తెగులు వ్యాపించింది అనే దానికి ఇలా చెప్పుకుందాం, తెగులు సాగింది. ఒక్క దినాన్నే 70,000 మంది. ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటుకి దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. దేవుడి వాక్యంలో సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా?
నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఇతడు నిలవలేక 3 నెలలు పారిపోటకు ఒప్పుకుందువా, లేకపోతే 3 దినములు తెగులు రేగును ఒప్పుకుంటావా? 3 రోజులు తెగులు వస్తుంది ఒప్పుకుంటావా? 3 నెలలు కరువు వస్తుంది ఒప్పుకుంటావా? 7 సంవత్సరాలు దేశాన్ని నుంచి వెళ్ళిపోతావా? 3 ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. నేను కోరుకుంటావు. ఇక్కడ నన్ను ఇంకొక మాట చెప్పను, మర్చిపోయాను. దావీదు కాలంలో 2 ప్రవక్తలు ఉన్నారండి. సమూయేలు ఉన్నాడు కానీ ఆయన కొద్ది కాలంలోనే వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. గాదు, నాతాను అనే 2 ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు వారి యొక్క పూచి ఏంటంటే, వారి పరిచర్య ఏంటంటే, దేవుడిచ్చిన వర్తమానం నేరుగా దేవుని దగ్గర నుంచి మనుషులకు అందిస్తారు. శ్రీను గనుక నేరుగా వారు యాజకులు వారి బాధ్యత ఏంటంటే ప్రజల సమస్యలు దేవునికి సమర్పిస్తారు. కాబట్టి గాదు, నాతాను అనేటువంటి 2 ప్రవక్తలు ఉన్నారు. ఆ 2 ప్రవక్తలు కూడా దేవుడు వాడుకున్నాడు. అందులో ఇప్పుడు ఒక ప్రవక్త గాదు, ఆయన వచ్చి ఆయన ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు దావీదు మనసు కొట్టుకొనెను. దేవుని సందేశాన్ని ఎప్పుడైతే ఆలకించాడో గుండె పగిలిపోయింది. అయ్యో, నేను ఇరుకులో పడిపోయాను. ముందుకు పోదామంటే గొయ్యి, వెనక్కి పోదామంటే నొయ్యి అంటాను చూసారా? ఇప్పుడు అలాగైపోయింది దావీదు యొక్క జీవితం. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు అన్నట్టుగా ఇరుకులో పడిపోయిన వాని వలె అతను మనస్సు కొట్టుకొనును. ఈ సాయంకాల సమయంలో దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీ మనస్సు దేవుని వాక్యం విన్నప్పుడు ఎప్పుడైనా కొట్టుకుందా? నీ మనసు ఎందుకు కొట్టుకుంటుంది? తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో కొందరు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అన్నాడు. దావీదు మనసు వెన్న వంటి మనసు. దావీదు మనసు మెత్తని మనసు. వెన్నకి వేడి తగలగానే కరిగిపోద్ది. అలాగే నీకు నాకు కూడా దేవుని వాక్యమని వేడి తగలగానే మనస్సు కరిగిపోవాలి. కానీ మనస్సు కరగడం లేదు, కఠినమైపోతా ఉంది. వాక్యాన్ని వినే కొలది అనేకులు కఠినమైపోతా ఉన్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంతమంది గొప్ప గొప్ప దైవ సేవకులు మీకు దేవుని వాక్యాన్ని అందించారు. 1రా 2రా 3రా, పైగా అందించిన వాళ్ళు సామాన్యుల గొప్ప గొప్ప దైవజనులు ఈ జూమ్లో మాట్లాడినటువంటి వారు. అయితే వాక్యం ఆలకించిన నీలో ఏమైనా పరివర్తన కలిగిందా? వాక్యం చెప్పేవారు కానీ వాక్యం ఆలకించేవారు కానీ మెత్తని మనసుతో దేవుని వాక్యాన్ని ఆలకించగలిగావా? దావీదు మనసు మెత్తని మనసు. దావీదు మనసు యథార్థమైన మనసు, కపటము లేని మనస్సు, దేన మనస్సు. వెన్న వేడికి ఎలా కరిగిపోద్దో దేవుని వాక్యం చెప్పగానే కాదు, వెంటనే దావీదు కుమిలిపోయి, సౌలు పాపం చేసి 2 సార్లు ఒప్పుకున్నాడు కానీ అది సరైన విధానంలో ఒప్పుకోలేదు. దావీదు 5 సార్లు పాపం చేసినా కానీ 5 సార్లు కూడా నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు యొక్క పాదాల మీద పడిన గొప్ప దైవజనుడిగా దావీదును దేవుని వాక్యంలో గమనిస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో నన్ను ఇంకా ఒక మాట చెప్పడం మర్చిపోయాను. దావీదు ఇందాక మనం చెప్పుకున్నామే స్పిరిచువల్ సిన్ అని. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఫిజికల్ సిన్, శరీర సంబంధమైన పాపం, అడల్టరీ, వ్యభిచారం చేశాడు కదా బెత్షెబతో. ఆమె వేరొకని భార్య, ఆమెను తీసుకున్నాడు, చేసుకున్నాడు నువ్వు రాయబడింది. కనుక దావీదు జీవితంలో 2 రకాల పాపాలు మనం గమనించవచ్చు. స్పిరిచువల్ సిన్ వచ్చింది, ఆ తర్వాత ఫిజికల్ సిన్ కూడా వచ్చింది. తన తప్పిదాన్ని తెలుసుకున్న దావీదు తన జీవితంలో దేవుని యొక్క పాదాల మీద పడి ఏమన్నాడు? అయ్యో, నేను చదివాను కదా, నీ దాసుడునైనా నా దోషమును పరిహరింపుము, నేను అవివేకంగా ఈ పని చేశాను. అయ్యా,
70,000 మంది ఎప్పుడైతే చనిపోయారో, తెగులు సాగి ఎప్పుడైతే 70,000 మంది చనిపోయారో దావీదు గుండె కరిగిపోయింది. పైగా పనిష్మెంట్. ఆ వివరాలు చెప్తున్నప్పుడు దావీదు మనస్సు కరిగిపోయింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో నా ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, వాక్యం ఆలకించే నీవు నేను కూడా మెత్తని హృదయంతో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మంచి నేల మీద పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో, మెత్తని హృదయంలో దేవుని యొక్క వాక్యం నీలో నాలో పడినప్పుడు మనం కూడా ఫలించే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే పగబట్టేవారు, అసూయ పడేవారు, విమర్శించేవారు ఉన్నారు. ఇదిగో ఇక్కడ సమూయేలు జీవితంలో సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను వచ్చి అతని పాపాన్ని గురించి వివరించినప్పుడు దావీదు వెంటనే ప్రభు పాదాల మీద పడి పాప క్షమాపణ పొందినవాడిగా ఉన్నాడు. దావీదు ఎంత గొప్పవాడంటే తన కుమారుల్లో ఒకరికి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. నాతాను ఫేవరెట్ దావీదు. నాతాను ఫ్యాన్స్ దావీదు. అయ్యా నాతాను, ఆ వేళ నువ్వు నాకు చెప్పకపోయినట్లయితే నేను భ్రష్టుడైపోయి ఉండేవాడిని. ఇంకానే అందుచేత తన కుమారుడిని పిలిచినప్పుడల్లా తన యొక్క సంగతి జ్ఞాపకం రావడం కొరకు వీడి పేరు నాతానని పెట్టుకున్నాడు. దావీదు నాతాను మీద ప్రగపట్టలేదు. దేవుని వాక్యం చెప్పే దేవుని సేవకుల మీద పగబెట్టుకోవద్దు, అసూయ పడవద్దు, ఈర్ష్య పడవద్దు. వాక్యం చెప్పే సేవకులు సన్మానించండి, గౌరవించండి, వందనాలు చెప్పండి. అన్నా ప్రభు మాతో మాట్లాడాడు, ప్రభుకు స్తోత్రం, నీకు వందనాలు అని చెప్పాలి తప్ప దేవుని సేవకుల్ని అపార్థం చేసుకోవద్దు. దేవుడు తన సేవకుల హృదయాల్లో పెట్టినటువంటి ఆ భారాన్ని మీకు అందిస్తాం. మీరేమనుకుంటున్నాను? ఇంకో విషయం చెప్పనండి. బ్రహ్మాండంగా బోధించి కొందరు భ్రష్టులైపోయారు. బ్రహ్మాండంగా బోధించారు, భ్రష్టులైపోయారు. మనం అలాగ ఉండకుండా ఉందుముగాక. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలోనేమో నాతాన్ని ఉపయోగించుకున్నాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో గాదు అనే ప్రవక్తను ఉపయోగించుకున్నాడు. అలాగ ఉపయోగించుకున్నప్పుడు దావీదు జీవితానికి గొప్ప మేలు కలిగింది. నీ దినాల్లో కూడా కొందరు సేవకులు దేవుడు వాడుకుంటున్నాడు. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా చేసుకుని దేవుడు వాడుకుంటూ ఉన్నప్పుడు వారిని చూసి సంతోషించి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అయ్యా, గొర్రెల వంటి వేలేం చేశారు అయ్యా? తప్పు చేసింది నేను, నా కుటుంబం, శిక్ష నాకు రావాలి. కానీ 70,000 మంది చనిపోవడం ఏంటి? దావీదు గుండె పగిలిపోయింది దేవుని వచనాన్ని విన్నప్పుడు. నీవు నేను కూడా వాక్యాన్ని ఆలకించినప్పుడు గుండె పగిలిన వారమై మెత్తని హృదయంతో ప్రభు యొక్క పాదాల మీద పడవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. అయితే 7 సంవత్సరాలు కోరుకోలేదు, 3 నెలలు కోరుకోలేదు, 3 దినాలు తెగులు కూడా కోరుకోలేదు. కానీ నేను దేవుని చేతిలోనే పడతానన్నాడండి. ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఆయన చేతిలోనే పడతానన్నాడండి దావీదు. ఆ విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. 7 సంవత్సరాలు కోరుకోలేదు, 3 నెలలు కోరుకోలేదు, 3 దినాలు కూడా కోరుకోలేదు. ప్రభు యొక్క చేతిలో పడ్డాడు. ప్రభు యొక్క చేతిలో పడి ఆ చివరి వచనాలు మనం చదువుకున్నట్లయితే దావీదు పరిహారముగా తాను ఏం చేశాడో మనం గమనించినట్లయితే ఇక్కడ వెనక్కి పోవాలని
అన్న లెఫ్ట్ అయ్యారా? సిగ్నల్ ప్రాబ్లం వచ్చి కట్ అయిందన్న. జాయిన్ అవుతారు. హలో బాబు, వినపడుతుందా? వినిపిస్తుంది. కొంచెం ఇక్కడ సిగ్నల్స్ బాగా పూరమ్మా. పర్లేదు, కంటిన్యూ. దావీదు క్షమించండి, సిగ్నల్ సరిలేని కారణంగా కొంత మరలా ఇబ్బంది ఏర్పడింది. నేను ఒక 5 నిమిషాల లోపల ముగిస్తాను. కనుక దావీదు అరవనా కళ్ళానికి వెళ్ళాడు, ఆ ఎడ్లను కొన్నాడు, ఆ భూమిని కూడా కొన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ధర తేడాగా సమూహ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఒక రేటు ఇచ్చాడు, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఒక రేటు ఇచ్చాడు. ఒక స్థలంలోనేమో ఎడ్ల రేటు ఇచ్చాడు, మరొక స్థలంలోనేమో భూమి రేటు ఇచ్చాడు. అంతే తేడా, అపార్థం చేసుకోవద్దు. ఒక స్థలంలో ఎడ్లు ఖరీదు ఇచ్చాడు, మరొక స్థలంలో భూమి ఖరీదు ఇచ్చాడు. అలా చదువుకుంటే మనకు వాక్యం సరిపోద్దు. అరవనా కళ్ళానికి వెళ్ళాడు, అక్కడ ఆయన బలిపీఠం కట్టిన విషయాన్ని మనం 21వ వచనంలో చదువుకుంటాం. ఆ ఎడ్లను తీసుకుని దేవునికి బలి సమర్పించాడు. ఆ అరవనా కళమే అబ్రహాము ఆది కాండము 22వ అధ్యాయంలో మోరియా అని చెప్తాం, చూసామా? మోరియా, ఆ మోరియా కొండే, ఆ మోరియా ఉన్నటువంటి స్థలమే ఈ అరవనా కళ్ళం. రాజుల గ్రంథంలో సొలొమోను దేవాలయం కట్టింది కూడా ఇక్కడే. సొలొమోను దేవాలయం కట్టింది కూడా ఇక్కడే, మోరియా దగ్గరే. అబ్రహాం అర్పించింది, దావీదు అర్పించింది, సొలొమోను దేవాలయం కట్టింది ఆ మోరియా కొండే, అరవనా కళ్ళమే. కొంచెం పేరు తేడా ఉంటాయి. ఆ తర్వాత మనం కింద ఏం చదువుకుంటామంటే తెగులు ఆగెను, తెగులు రేగింది, తెగులు సాగింది, తెగులు ఆగింది. ఎప్పుడు? దావీదు ప్రార్థన చేసి బలిని సమర్పించినప్పుడు తెగులు ఆగిపోయింది. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రపంచమంతా కూడా ఇప్పుడు కరోనా వ్యాధితో ఉంది. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ప్రపంచమంతా కూడా యెషయా చెప్పినట్లు 1:5లో మానవులందరూ కూడా పాపపు వ్యాధితో ఉన్నారు. మానవుని యొక్క మనస్సు మంచిది కాదు, మానవుని యొక్క హృదయం మంచిది కాదు, మానవుని యొక్క పాదములు మంచివి కాదు. అరకాలు మొదలుకునే తల వరకు మనుషుడు నిలువెల్లా చెడిపోయిన వాడుగా ఉన్నాడు, పాపముతో నిండిన వాడుగా ఉన్నాడు. ఈ పాపముతో నిండిన మానవుడు దేవుని యొక్క కోపాగ్ని అనుభవించాలి. పాపము వలన వచ్చు జీతం మరణం. అది నిత్య నరకాగ్ని. యుగాయుగములు దివారాత్రులు శాంతి లేక చావు రాక అగ్నిహోత్రములో నీవు నేను కాలిపోవలసినటువంటి ప్రమాదములు ఉంటుండగా ఒక బలి చేశాడు దేవుడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చదువుకుంటాం 3వ వచనములో, దేవుడు తన కుమారుని మన కొరకు పంపించి బలిగా సమర్పించాడు. ఎందుకంటే తెగులు రేగి ప్రపంచమంతా ఉంటుండగా ఈ తెగులు ఆగిపోవడం కొరకు, పాపం అనేటువంటి ఈ తెగులు తొలగించడం కొరకు యేసు క్రీస్తు ప్రభు బలి పశువుగా మన కొరకు వధించబడ్డాడు. ఒకసారి సిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు వైపు చూడండి, ఆయన శిరస్సులోకి చూడండి, ముండ్ల కిరీటం ఆయన చేతుల్లోకి చూడండి, మేకులు ఆయన ముఖంలోకి చూడండి, ఉమ్మివేతలు ఆయన ప్రక్కలో చూడండి, బల్లెపోటు ఆయన వీపు చూడండి, కొరడా దెబ్బలు ఆయన పాదాల్లోకి చూడండి, మేకులు, గాయములు గాయములు గాయములు, కాయమంతా గాయమే, రక్తమయపు బాట. యేసు క్రీస్తు పునరుత్థానుడై సమాధిలోంచి తిరిగి లేచాడు.
ఆయన లేవడము ద్వారా దావీదు చేసిన బలి ద్వారా తెగులు ఆగిపోయింది. యేసు ప్రభు తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో పాపం అనే రోగాన్ని ప్రభు తీసివేశాడు. పాపము జబ్బు తీసివేశాడు. మన యొక్క జీవితాల్లో గొప్ప మేలు, గొప్ప ఉపకారాన్ని ప్రభు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంచేత ప్రభునందు ప్రియులారా, మరి చెప్పవలసినంతగా విషయాలు చెప్పడానికి ఇక్కడ నాకు సహకారంగా సిగ్నల్స్ సరిలేవు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అంచేత నన్ను క్షమించండి. మరొక అవకాశంలో ప్రభు చిత్తమైతే మాట్లాడి సంగతులు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, వందనాలు. ఇంకా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఆర్ టు బ్రదర్ శ్రీకాంత్ ఆర్ బర్నబాస్. దావీదు జీవితంలో నుంచి చక్కటి ఆత్మీయ పాఠాన్ని అందించిన దైవజనుడు సత్యమంకులు గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.